హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, చాలా రోజుల నుండి అయితే వీడియోలు చేయడం లేదు. ఎందుకంటే నేను ఫ్యాక్టరీలోకి అయితే వర్క్ కోసం వెళ్తున్నాను కాబట్టి నాకు అసలు టైమే సెట్ కావడం లేదు. ఆ, కొంతమంది అయితే కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు, ఏంటి బ్రదర్ వీడియోలు అప్లోడ్ చేయడం లేదు, ఏంటి సంగతి అని. ఆ, నిజంగా సారీ అండి, నాకు వర్క్ వల్ల నేను చేయలేకపోతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేనైతే మా సొంత పొలం ఏదైతే ఉందో ఆ పొలం దగ్గరికి అయితే వచ్చాను. మాకున్నది ఎకరా. ఆ ఎకరాలో మేము ఏం పంట వేసామనేది ఈరోజు అయితే చూపిస్తాను. ముందుగా మా దారి ఎటు, మా ఊరు ఎంత దూరం అని మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను మా పొలానికి కొంచెం దూరంలో ఉన్నాను. ఒక 50 మీటర్ల దూరంలో ఉంటాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కాలువ అయితే ఉంది. ఊర్లో నుంచి బనవనపల్లి వెళ్ళే సైడ్ కాలువ అయితే ఉంది. ఆ కాలువ సైడ్ వచ్చినామంటే ఇక్కడ 2 కాలువలు ఒకే చోట ఎక్కడైతే కలుస్తాయో అక్కడికైతే రావాలి. చెప్పండి, ముందు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడే అదొక కాలువ, ఇదొక కాలువ, ఈ రెండు పోతాయి. ఇది 2 కాలువల్ని ఒకే ప్లేస్ ఇది జాయింట్ చేస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఊరి అందాలు, అందమైన పొలాలు. ఇప్పుడు లేట్ చేయకుండా మా పొలం దగ్గరికి అయితే వెళ్దాం. ఇటు సైడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం ఎండిపోయినట్టు, వాడిపోయినట్టు, రెడ్గా కనిపిస్తుంది కదా దూరంగా, అదే మా పొలం. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి అయితే ఇది మొక్కజొన్న వేశాడు. వరి నాటేయడానికి నారు సిద్ధంగా ఉంది. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా పంట పొలాలు ఉండి పంట వేస్తూ ఉన్నారు అని ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ 2026 సంవత్సరం ఎవరు ఏ పంట వేస్తారనేది మనం కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అక్కడ కాలువ ఉంది కదా, ఆ కాలువ నుంచి మాకు నీళ్లు రావాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందంటే అంత ఇబ్బంది. దగ్గర దగ్గర 100 పైపులు వేస్తే కానీ మా పొలానికి నీళ్లు సరిపోవు. కేవలం 100 పైపులు మా పొలంలోకి రావటానికే. పొలం అంతా పైపులు వేస్తే దగ్గర దగ్గర 200-250 పైపుల దాకా కావాలి. అందుకే మేము దీన్ని ఏదో అంటారు, ఎర్రజొన్న వేసేది. ఎర్రజొన్న వేసాము. దీన్ని ఏమనుకుంటున్నారు? చేపల గుంట అనుకుంటున్నారు కదా, అదేం కాదండి బాబు. ఈ పొలం అనేది చాలా అంటే చాలా డౌన్లో ఉంటుంది మా పొలం. ఈ పొలంలో నుంచి వాళ్ళు నీళ్లు పెడితే మొత్తం మా పొలంలోకి వెళ్ళడం, మా పంట నాశనం అవుతుంది అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇక్కడ ఇది పూడిక గుంతన ఏదో అంటారు, అది తీశారు. వాళ్ళ పొలంలో నీళ్ళు ఎక్కువైపోతే ఈ గుంతలు అయితే నిలబడతాయి. ఇది ఫ్రెండ్స్ మా పంట. ఇప్పటికైతే చాలా బాగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దామంటే మొత్తం గ్యాప్ లేకుండా పండేసింది. వెళ్ళడానికి కూడా దావలేదే. ఏవో పశువులు వచ్చి చెడదొక్కినాయి. సరే, ఇది మాది కాదు, అత్తది మాది. ఇది ఎవరిది, ఇది మనకు సంబంధం లేదు.
జింకలో దుప్పులో ఏవో వచ్చి పొలాన్ని తెల్లకొలం చేసేసాయి కొంచెం. కానీ అదృష్టం ఏంటంటే అది మా ల్యాండ్ కాదు, వేరే వాళ్ళది. పక్కనే శనగలు వేసినారు, శనగలు కూడా కాసినట్టున్నాయి. కాయడం ఏంటి, ఆల్రెడీ కాసినాయి కూడా. కూర్చొని తినడమే ఇంకా లేటు, కానీ వద్దు. అక్కడైతే కొంచెం పశువులు తొక్కి, జింకలో దుప్పిలో తొక్కి కొంచెం పంట అయితే పడగొట్టేశాయి. కానీ లక్కీ ఏంటంటే అది మాది కాదు, వేరే వాళ్ళది. ఇది ఫ్రెండ్స్, చూశారు కదా ఇవాళ వీడియో. మనమైతే ఇప్పుడు శనగలు అయితే ఉన్నాము. ఇవాళ వీడియో ఇది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా రోజులైంది వీడియోలు తీయక. చూస్తున్నారు కదా నా ఫేస్ ఎలా అయిపోయిందో. అంతే ఫ్రెండ్స్, మీకు గాన నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఏమంటే నాకు కొంచెం టైం దొరకడం లేదు ఫ్రెండ్స్, కటింగ్ చేయించుకోవడానికి కూడా టైం లేదు. చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను.